మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ శుభరాత్రి. పడుకునే ముందు ఆ సాయినాథుని స్మరణ చేసుకుని సంతోషంగా హాయిగా నిద్రపోతాం. సాయిబాబా, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి ఆనందము కలుగు చేసేవి, భక్తులకు మేలు కలుగు చేసేవి, నీ పాత పద్మములను ఆశ్రయించిన వారి బాధలు తొలగించినావు. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించదు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకు నీవు అవతరించదవు. సాయి ఆత్మరాముడు, స్వచ్ఛందమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవి తేచ్ఛాలన్నీయు పొందిన వారై వారు భక్తులను నిష్కామలను చేసి విముక్తులను చేసిరి. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము. దానములన్నింటిలో అన్నదానము చాలా శ్రేష్టమైనది. ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారం నుండి సర్వజనులు ఉద్భవించినవి. జీవి వచ్చిన తర్వాత తిరిగి ఆహారంలో ప్రవేశించును. మన ఇంటికి మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదటి భోజనం పెట్టవలను. మంచిగున్న వారికంటే రోగులకు, చేతకాని వారికి పెట్టుట శ్రేయస్కరము. అన్నదానం లేకొనచో ఇతర దానములు ప్రకాశించవు. అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయు ఇదియే నిజమైన గురుదక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతృప్తి చెందురని చెప్పుచున్నారు. చాలా అద్భుతమైన విషయం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.